పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి నిజామాబాద్ డిస్టిక్ ఫార్మర్ 1000 చిక్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ 30 డేస్, వెయిట్ వచ్చేసి యావరేజ్గా 1.8 to 1.9 kgs ఉన్నాయి. గ్రోత్ చాలా బాగుంది. అండ్ ఈ ఫార్మర్ మా దగ్గరే జాఫా కంపెనీ ఫీడ్ తీసుకున్నారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ స్టార్టర్, ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి. అలా కాకుండా వేరు కంపెనీ ఫీడ్ వాడకూడదు. అందువల్ల చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. కాబట్టి ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి. మీరు ఒకవేళ ఓన్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ బాడీ వెయిట్ 1 kg వచ్చిన తర్వాత కానీ, చిక్స్ ఏజ్ 25 days వచ్చిన తర్వాత కానీ 35% కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలి. 35% కాన్సన్ట్రేట్ ఫీడ్లో 50% మేజ్, 10% రైస్ ఫరం అండ్ 0.3 to 0.5% సాల్ట్ మిక్స్ చేయాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మా కంపెనీలో పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా లభిస్తాయి. అండ్ అలాగే మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.